హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శ్రావణ మాసంలో హడావిడి లేకుండా సింపుల్గా 10-15 నిమిషాల్లో తయారు చేసుకున్న ఒక మంచి ప్రసాదం రెసిపీని చూపిస్తానండి. అదే గోధుమ రవ్వ హల్వా అన్నమాట. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకొని అదే నెయ్యిలో మనం తీసుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, అది వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అండి, అదే కొలత. మీరు ఎన్ని కప్పులు వేసుకుంటే దానికి 4 కప్స్ వాటర్ని బాగా మరిగించుకోవాలి. నెయ్యిలో రవ్వని బాగా వేపుకున్న తర్వాత మరిగించుకున్న వాటర్ పోసుకోవాలండి. బాగా కలుపుకోండి. మూత పెట్టి కుక్ చేసుకుంటే రవ్వ బాగా మెత్తగా ఉడికిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, రవ్వ బాగా స్మూత్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో తీపి కోసము 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే మన ప్రసాదం ఇంకా కమ్మగా రుచిగా ఉంటుంది. లేదంటే మొత్తం 1 కప్పుకి 1.5 కప్పులు బెల్లం వేసుకున్న హల్వా బాగా టేస్ట్గానే ఉంటుంది. నార్మల్గా మనం చేసుకున్న ఉప్మా రవ్వ కేసరి కన్నా ఈ గోధుమ రవ్వ కేసరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టెంపుల్ స్టైల్లో ఉంటుంది. దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం అలాగే యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల మన కేసరి మంచి స్మెల్ తోటి సేమ్ గుడిలో ఉంటుంది కదా, సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఇది బాగా మెల్ట్ అయిపోయింది బెల్లం కూడా. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకొక 1/2 కప్పు వరకు నెయ్యి పోసుకోవాలి. మనం ఈ శ్రావణ మాసంలో ఉదయం పూజకి అన్నీ రెడీ చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రసాదాలు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే అటు లంచ్ బాక్సులు ఇటు ప్రసాదాలు అన్నీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. ఈ హల్వానైతే జస్ట్ 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ప్రసాదంగానే కాకుండా అప్పుడప్పుడు కూడా నేను ఈ గోధుమ రవ్వ హల్వాని తయారు చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు మాత్రం నేను కూడా అమ్మవారికి నైవేద్యంగానే ప్రిపేర్ చేశాను. సింపుల్గా క్విక్గా అయిపోతుంది, పని కలిసి వస్తుంది అనమాట మనకి ఉదయాన్నే. రెసిపీ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.